21 మందితో డిఎంకే జాబితా. అయితే వాళ్లకు సంబంధించి కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేస్తారట. డిఎంకేకు ఉన్నది తమిళనాడులో 39 స్థానాల్లో 20 గెలిస్తే ఎక్కువ ఈసారి. ఆ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చేది లేదు. ఇప్పుడు తమిళనాడు పెద్ద షేక్ అవుతున్నటువంటి రాష్ట్రం. ఎంతమంది వస్తున్నారటువంటి చూడాలి. పిఎంకే కలిసింది, దినకరన్ నేతృత్వంలో పార్టీ కలిసింది, శరత్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ కలిసింది. రేపొద్దున అన్నా డిఎంకే కూడా కలిసేటువంటి పరిస్థితి వచ్చేసింది. పిఎంకేకి 10 సీట్లు ఇచ్చారు 39 సీట్లలో. సో ఇవాళ రేపొద్దున తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే 10 స్థానాలకు పడిపోయినా ఆశ్చర్యం లేదు. 39 స్థానాలు కాదు, పడిపోయేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర హోదా రద్దు చేసి కేంద్రాన్ని అనుమతించి ఆర్టికల్ 356 రద్దు, గవర్నర్ల నియామకంలో రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలనేటువంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. దీనికి సంబంధించి ఇంకెక్కడ చూసిన ఇది వార్త, దీనికి సంబంధించి డిఎంకే వాళ్ళకు సంబంధించి డిఎంకే 75 రూపాయలకే పెట్రోలు, 65 రూపాయలకే డీజిలు, 500కే సిలిండరు, రైతు రుణాల వడ్డీ మాఫీ, గృహిణులకు నెలకు 1000, డిఎంకే మేనిఫెస్టోలో వరాలు. పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేస్తాము, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తాము. వీళ్ళు జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ని రద్దు చేసి విమర్శించినటువంటి వీళ్ళు మళ్ళీ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తారట. అంటే ఏం చేయదలుచుకున్నారు? ఈ దేశం మీద 500కే ఇస్తారట. 500కి ఇప్పుడు ఏం కోరొద్దన్నారు సిలిండర్ను. అధికారంలోకి రావాల్సింది ఏంది? తమిళనాడులో మీ సర్కారు అధికారంలో ఉంది కదా, 500కి సిలిండర్ ఇవ్వచ్చు కదా. 75కే డీజిలు, 65కు డీజిలు, పెట్రోల్ ఎట్లా ఇస్తారు 75కు? ఇప్పుడున్నటువంటి తమిళనాడులో కనీసం రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ ఎందుకు తగ్గించలేకపోయింది తమిళనాడు ప్రభుత్వము? రైతు రుణాలు వడ్డీతో సహా మాఫీ చేస్తాము. తమిళనాడులో ఎన్ని రైతు రుణ మాఫీ చేశారు? ప్రతి నెల గృహిణులకు ఇట్లా ఉచితాలకు సంబంధించి హైవేలో టోల్ గేట్లను రద్దు చేస్తాము. ఏం లేదు, మీరు ఇంట్లో కూర్చొని వచ్చి మా పార్టీ కార్యకర్తలకు మేము బువ్వ కలిపి తినిపిస్తాము, రేపు పొద్దుగాల తిన్నాక పొద్దుగాల లేచిపోతే కడుగుతామనేటువంటి మాట కూడా చెప్పేటువంటి స్థితిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం ఇస్తాము, దేశవ్యాప్తంగా బడి పిల్లలందరికీ ఉదయం అల్పాహారం అందజేస్తాము, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కోసము. కనీస మద్దతు ధరలో తమిళనాడుకు సంబంధించిన దాంట్లో మీరు ఎంత బోనస్ ఇచ్చారు? కనీస మద్దతు ధర ఇవ్వకపోతే మీరు ఎంత బోనస్ ఇచ్చారనేటువంటి అంశం పైన క్లారిటీ ఉందా? అంటే తమిళనాడులో మేమే పెత్తనం చేస్తున్నామని అక్కడ ఉన్నటువంటి దానిపైన తమిళనాడు మాది అని చెప్పుకునేటువంటి ప్రయత్నం తప్పితే అక్కడ ఉండేటువంటి ప్రజలకు తెలియదా? డిఎంకే 39 గెలిచినా కూడా డిఎంకేకి వచ్చేది ఏం లేదు అక్కడ. అక్కడ ఇంకా కాంగ్రెస్కు 4-5 సీట్లు ఇస్తారు. మిగిలినటువంటి స్థానాల్లో మీరు గెలిచేటివన్నీ గెలిస్తే అధికారంలోకి వచ్చేది ఏంటి? సరే, ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ దృక్పథాలు ఉండొద్దా అంటే సిఏఏ చట్టంలో మీకు వచ్చినటువంటిది ఏంటి? వీళ్ళు తమిళం అని మాట్లాడతారు, హిందీ భాష మా పైన బలవంతంగా రుద్దుతారంటారు. కానీ ఉర్దూ భాష రుద్దితే మాత్రం వీళ్ళకి కొవ్వలికి నొప్పి కలగదు. ఉర్దూ ఏమైనా తమిళం వాడు రాసిండా? ఉర్దూ భాషకు తమిళానికి ఏం సంబంధం? మరి ఇంగ్లీష్కు తమిళానికి ఏం సంబంధం? మరి ఇంగ్లీష్ను రద్దు చేస్తామని ఎందుకు చెప్తలేరు? ఉర్దూ భాషను రద్దు చేస్తామని ఎందుకు చెప్తలేరు? ఇంగ్లీష్కు తమిళానికి సంబంధం లేదు కదా, తమిళమే మీకు కావాలి కదా, తమిళమే గొప్పది కదా. మరి ఉర్దూ భాష ఎందుకు రద్దు చేస్తలేరు? భయపడుతున్నారా? వణికిపోతున్నారా వాళ్ళు దాడి చేస్తారని? ఇది మీకున్నటువంటి ధైర్యం. ఇది తమిళ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంగ్లీష్ వాడితే లేనటువంటి నొప్పి, లేదంటే ఉర్దూ వాడితే లేనటువంటి నొప్పి, తమిళం కాకుండా భారతీయ భాషలైనటువంటి హిందీ, తెలుగు, కన్నడో మాట్లాడితే మాత్రం వీళ్ళందరికీ బాధ అయిపోతుంది. ఇది వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. మరి 75 డీజిల్ మీరు ఇవ్వచ్చు కదా, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్ను తగ్గించుకోవచ్చు కదా ఇప్పుడున్నటువంటి దాంట్లో. పౌరసత్వ సవరణ చట్టం తమిళులకు, శ్రీలంకలో ఉండే తమిళులకు మాత్రం వీళ్ళు మేము భారత పౌరసత్వం ఇస్తారట. కానీ మిగిలినటువంటి హిందువులు కాదా? ఏది ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి హిందువులకు భారతదేశంలో పౌరసత్వం ఇస్తేనేమో మీకు ఇబ్బందా? అంటే తమిళులు మాత్రమే హిందువులా? మిగిలినటువంటి హిందువులు కాదా? అట్లెట్లు ఇస్తారు? మరి సిఏఏ చట్టాన్ని మీరు అనుమతించవద్దు కదా. అంటే ఇట్లాంటి స్వార్థపూరితమైనటువంటి మాటలు. ఒకే అంశం పైన శ్రీలంక నుంచి వచ్చేటువంటి తమిళులకేమో పౌరసత్వం ఇస్తారట, కానీ బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో చంపబడుతున్నటువంటి దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి హిందువులకు, మైనార్టీలకు ఇస్తే మాత్రం వీళ్ళకు బాధ కలిగిందంట.
అంటే ఎట్లా వ్యతిరేకిస్తున్నాము, ప్రజలు ఆలోచిస్తారనేటువంటిది లేదు. ఏమనంటే తమిళం అనేటువంటి మాట ఒకటి చెప్పి, తమిళం మీరు మాట్లాడితే మిగిలినటువంటి అంశాలు ఎందుకు చేయట్లేదు? టోల్ గేట్లు ఎత్తేస్తారు. మరి ఏం చేస్తారు? నీతి ఆయోగ్ను రద్దు చేస్తారు. ఏం చేస్తారు? గవర్నర్ వ్యవస్థను రద్దు చేస్తారు. ప్రత్యామ్నాయం ఏమిటి? మీరు చేయగలిగేటువంటిది ఏమిటి? ఈ అంశాలపైన క్లారిటీ లేనటువంటి దాంట్లో ఉన్నటువంటి పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలు